హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచాలని ఆదేశాలు. పదహారు నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇల్లు పూర్తి చేశామన్న మంత్రి కొలుసు పార్థసారథి. మరో 5 లక్షల ఇల్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు స్పష్టీకరణ. రాష్ట్రానికి తుఫాను ముప్పు దృష్ట్యా రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి. ధాన్యాన్ని తక్షణమే తరలించాలని సూచన. దుర్గమ్మ భక్తులకు అద్భుతమైన అవకాశం కల్పించిన దేవస్థాన అధికారులు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వచ్చే వారికి ప్రయోగాత్మకంగా అంతరాలయ దర్శనం కల్పించామన్న ఈవో సీనా నాయక్. డిసెంబర్ 5 నుండి ఉద్భవ్ పేరిట జాతీయ స్థాయి ఉత్సవాలు. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. 22 రాష్ట్రాల నుంచి 1800 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటారని వెల్లడి. పిబి సిద్ధార్థ కళాశాల స్వర్ణోత్సవ సంవత్సర వేడుకల్లో పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ పూర్వ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం పోటీ ప్రపంచంలో అవసరమని ఉద్బోధ.